ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు క్యాబినెట్లో ఉంటే 3 రోజులు కూడా పట్టుకోవడానికి కష్టమయ్యేది. ఆయన కలవద్దంటే కలవడు, కానీ నేను కలుస్తా నెక్స్ట్ మినిట్ అనుకుంటే కలిసే ఏకైక మనిషి కవిత ఉండే. గట్టిగా ఏదన్నా మాట్లాడితే కరిగిపోయేది. బిడ్డను చూస్తే ఆయనకు అమితమైన ప్రేమ. ఆయన అటువంటిది ఆమెను పట్టించుకోలేదు అనేటువంటి మాట 14లో ఎంపీ, 21లో ఎమ్మెల్సీ, కొనసాగింపు ఎమ్మెల్సీ, జైలుకు పోతే ఆయన నరకం అనుభవించినాడు. ప్రత్యక్షంగా చూసినాము. ఆమె జైల్లో ఉంటే, బిడ్డ జైల్లో ఉంటే ఆయన పడ్డ బాధ అంతా ఇంత కాదు. శోభమ్మ ఒకవైపు బిడ్డ జైల్లో ఉంటే ఆమె బాధపడతా ఉంటే, ఒకవైపు తన భార్యని సముదాయించుకోవాలి, ఒకవైపు తన కూతురు జైల్లో ఉందని బాధ పంటి కింద దిగమింగాలి. ఇంత బాధను అనుభవిస్తున్న తండ్రిని, ఇంతగా అండగా నిలబడ్డటువంటి పార్టీని, అండగా నిలబడ్డటువంటి సొంత అన్నని, కొనసాగింపుగా ఉన్నటువంటి వాళ్ళ మేనబావని, వీళ్ళందరినీ తులనాడి నీ లక్ష్యం ముఖ్యమంత్రి అని చెప్పేసి పోతే నీ లక్ష్యాన్ని తప్పు పట్టట్లేదు. నీ లక్ష్యం తప్పు కానే కాదు. తను అనేది అంటే ఆస్తి సమస్యనో లేకపోతే ఇంకో సమస్యనో కాదు, ఆత్మగౌరవ సమస్య. ఎక్కడ ఆత్మగౌరవం? ఇప్పుడు నువ్వు చెప్పు, నేనేమంటాను క్రాంతి, ఆమె వేసిన ప్రశ్నలు నన్నేవి, నేను సూటిగా నాకు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో కవితకు ఆత్మగౌరవంగా తను ఉండగలిగి ఎక్కడ అంటున్నా చెప్పు అంటున్నా. ఇప్పుడు నేను ఒక సందర్భం ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పండి. మీకు ఒక విషయంలో ఒక పని జరుగుతుంది అని కవిత దగ్గరికి కొంతమంది వ్యక్తులు పోతే, ఆ పని చేయడానికి ఫోన్ చేస్తే ఆ పని కాకుండా ఇంకొంతమంది వ్యక్తులు, ఇప్పుడు ఆమె ఎవరినైతే వ్యతిరేకిస్తుందో ఆ వ్యక్తులు చేసేటోళ్ళట. నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు కొంతమంది నాకు చెప్పిరు అక్కడ. అంటే నేనేమంటున్నాను, మరీ అంత మైన్యూట్గా పోతున్నాడు అని చెప్తాను. లక్షల మంది ఉద్యమకారులు ఉన్నారు, నాలాగా బాగా దగ్గరగా పనిచేసిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఎవరికి రాని అవకాశం నీకు ఎంపీ వచ్చింది కదా, నువ్వే అంటున్నావు కదా, ఎవరికి రాని అవకాశం ఎమ్మెల్సీ వచ్చింది కదా. ఎప్పుడైనా అనేక పనులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో, అనేక పనులు చెప్తున్నటువంటి సందర్భంలో ఒక్క పని కాకపోతే అదే పని కాలేదు అని కారణం చెప్పి అదే ప్రధానంగా చూపిస్తే వెనుక జరిగినాయని ఇప్పుడు నేనేమంటానంటే, నీకు నేను చెప్పే సమాధానం ఏంటంటే, నాకు ఎమ్మెల్యే ఇయ్యలేదు కాబట్టి కేసీఆర్ చెడ్డవాడు, నాకు నేను కోరుకున్న ఎమ్మెల్యే కాలేదు కాబట్టి అని. కానీ నేను 2001లో నన్ను యూత్ ప్రెసిడెంట్ చేసింది కేసీఆరే, ఆయనతో పాటు నన్ను నడిపించింది కేసీఆరే, నన్ను పార్టీ ప్రధాన కార్యదర్శి చేసిండు, పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ చేసిండు, పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ చేసిండు, అవకాశం వస్తే ఎమ్మెల్సీ చేసిండు. ఇవన్నీ పక్కకు పెట్టేసి నేను 2014లో ఎమ్మెల్యే కాలేదు కాబట్టి కేసీఆర్ చెడ్డవాడు, ఎట్లా సాధ్యమవుతుంది క్రాంతి? ఒక్క పని చేయకపోతే కేసీఆర్ చెడ్డవాడవుతాడు. కానీ నిన్ను భారత పార్లమెంటుకు పంపిస్తే, నిన్ను ఎమ్మెల్సీగా చేస్తే, నిన్ను ఎమ్మెల్సీగా రెండోసారి చేస్తే, నువ్వు జైల్లో ఉంటే బాధపడితే, దుఃఖపడితే, అనేక బాధలు అనుభవిస్తే, ఇవన్నీ పక్కకు పోయి కావాలని వద్దన్నా కూడా ఎమ్మెల్సీ చేసి కాళ్ళు చేతులు కట్టి పడేసారు కవితయి అని నేను పర్సనల్గా విన్నా. నేనేమంటున్నానంటే, కవిత ఇవాళ తను ఆరోపణ చేయడం కోసం కారణం వెతికి మాట్లాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ చేస్తున్నటువంటి సందర్భంలో కాళ్ళు కట్టిపడేసి ఎమ్మెల్సీ చేయరు, కోరితే చేస్తారు. నేను ఇంకా మరీ అంత డీటెయిల్గా పోయి ఆమె తక్కువ చేయను. నేను అందుకే మళ్ళీ ఒకసారి అంటున్నా, ఆ కుటుంబంతో ఉండి కోరితే కాదు అంటే ఆమె ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి. సో దీంతో ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో చెప్తున్నా, కవితతో ప్రయాణం చేసిన అనుబంధంతో చెప్తున్నాను. నా చెల్లెలాగా ఉంది కాబట్టి చెప్తున్నాను, ఇంకా డీటెయిల్గా చెప్పట్లేదు నీకు. నేను ఎవరు కూడా ఒక రాజకీయ ఎక్స్పెక్టేషను ఏం అడగకుంటేనే ఇచ్చే పరిస్థితి ఉండదు. అడిగి సొంత కూతురైనా డెఫినెట్గా అడగకుండా ఎవరు ఇయ్యరు. అడిగి నిలదీస్తే తప్ప ఇయ్యనటువంటి పరిస్థితిలో ఆమెనే బతిలాడుకొని ఇచ్చిండ్రు అనేటువంటి మాట ఇంతకంటే అవాస్తవం మరొకటి. మా పార్టీలో అందరికీ విషయాలు తెలుసు క్రాంతి, కాబట్టి ఆమె కోరుకున్న ఎమ్మెల్సీ ఆమెకు వచ్చింది, అంతే ఇక. రైట్, మీరు చెప్పండి ఓపెన్గా, కవిత భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను జ్యోతిష్యుని కాదు, జ్యోతిషానికి వ్యతిరేకం క్రాంతి. నేను ఆస్ట్రాలిస్టుకు వ్యతిరేకము, న్యూమరాలీకి వ్యతిరేకము, ఫలానా ఇది మొక్కుతేనే నాకు అవుతుంది అనే దానికి వ్యతిరేకం. నేను ఫలానా దగ్గరికి పోతేనే ముడుపు కడితేనే అవుతుంది అనేది వ్యతిరేకము, జ్యోతిషానికి ఇంకా వ్యతిరేకము, వాస్తుకు వ్యతిరేకము, ఇవన్నిటికి వ్యతిరేకము. జ్యోతిషం కాదు, భౌతికవాది. నేను హేతువాదిని, భౌతికవాదిని. అంటే క్రాంతి అవపడుతుండు అంటారు. నేను నా క్రాంతి ఎదురుగా కూర్చుంటే క్రాంతి, వేరే వాళ్ళు అంటారు క్రాంతి కాదు ఆయన వెంకటేశ్వర స్వామి అవపడుతుండు అంటారు. నాకు క్రాంతి అవపడుతుంటే నువ్వు వెంకటేశ్వర స్వామి అంటావేందని నేనంట. ప్రాక్టికల్ అంతే. అది కెమెరా అవపడుతుంటుంది, దాన్ని నువ్వు మీరేమంటారంటే వేరే వాళ్ళు అంటారు కెమెరా కాదు అది టీవీ కదా అంటారు. అయ్యో నాకు కెమెరా అవపడుతుందని నేనంట. సో కాబట్టి నేను నాస్తికుని అసలే కాదు. కానీ ఆమె డెఫినెట్గా
ఆమెకు అంబిషియస్, ఆమె నేనేం కాదంటలేదు, కసి ఉన్నటువంటి నాయకురాలు, దాంట్లో అనుమానం లేదు. కసి ఉన్న నాయకురాలు, అంబిషియస్, కానీ ఎంచుకున్న పద్ధతి రేపు ప్రజలు వ్యతిరేకిస్తారేమో అనేటువంటి ఒక భయం అయితే నాకు. అంటే ప్రజలు వ్యతిరేకించడం కాదు కానీ అంటే ఇప్పుడున్నటువంటి జనంబాట కార్యక్రమం చూస్తూ ఉంటే ప్రజలలోకి పోతూ ఉంటే కొంత ఆదరణ లభిస్తూ ఉన్నది. సరే కేసీఆర్ కూతురు కనాలి ఇంకోట కానీ ఆదరణ అయితే ఉన్నది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారు చేసినటువంటి తప్పిదాలను బయట పెడతా ఉన్నది, కబ్జాలను బయట పెడతా ఉన్నది, భూ కబ్జాలను తీస్తూ ఉన్నది, ఇవన్నీ చేస్తూ ఉంది. అంటే ఆమె అక్కడే తప్పు చేస్తుంది క్రాంతి. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, అందుకే ఆమె కంటే అనుభవం పెద్దది కాబట్టి నేను సూచన కూడా చేస్తున్నా. ఆమె అక్కడే తప్పు చేస్తున్నది. ఆమె ప్లేస్లో నేనుంటే అట్లా చేయను. ఇవాళ నువ్వు పోతుంది దేనికోసం? ఒక రాజ్యాధికారం కోసం. నువ్వే అంటున్నావు నేను ముఖ్యమంత్రిని కావాలని. నువ్వు ఎవరిని విమర్శిస్తే నీకు ప్రజల్లో అభిమానం వస్తుంది అని అంటే, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం, ఎన్నో హామీలు ఇచ్చి 9.5 సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ గారిని దింపేసినటువంటి ఈ ప్రజల ముందుకు నువ్వు పోతున్నటువంటి సందర్భంలో